నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అక్కడి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే టీబీఎం మిషన్ నమూనాను పరిశీలించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ టన్నెల్ దుర్ఘటన జరిగి దాదాపుగా 40 రోజులైందని, నైపుణ్యం గల అధికారుల బృందాలతో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకుంటుందని వెల్లడించారు. అనుకోని దుర్ఘటన జరిగిందని, అయితే అంతమాత్రాన ఈ ప్రాజెక్టును ఆపేది లేదని చెప్పారు. దీనిని 2-3 సంవత్సరాల్లో పూర్తి చేసి నల్గొండ జిల్లాకు నీరు అందిస్తామని చెప్పారు. మరో 10-15 రోజులలో సహాయక చర్యలు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. దురదృష్టమైన సంఘటన జరిగి 40 రోజులు అయింది సుమారు. ఇప్పటికే దీని మీద ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న అనేక సెక్టార్ల నుంచి, అది సింగరేణి కావచ్చు, ఎన్డీఎఫ్ కావచ్చు, అన్ని సెక్టార్ల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో సలహాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి వారిని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ విపత్తులో జరిగిన నష్టంతో పాటు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలియచేయడం జరిగింది. ఏదైనా మనిషి బ్రతుకుంటే ప్రభుత్వ పక్షాన్ని ఏ రకంగా సహాయం చేయొచ్చు. ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో వారికి చేస్తున్న ఆర్థిక సహాయం కొంతమందికి చేశాం. మిగిలిన వాళ్ళకి కూడా ఈ రాబోయే 1-2 days లో గౌరవ కలెక్టర్ గారికి ఆ ఫండ్స్ వచ్చాయి. వాటిని రిలీజ్ చేయాలని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ గా ఇప్పుడే కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది.